హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రోజు వాడుకునే పప్పు దినుసులకు కానీ అప్పుడప్పుడు వాడుకునే పప్పు దినుసులకు కానీ ఎటువంటి పురుగు పట్టకుండా ఉండడానికి ఈ 3 చిట్కాలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ పప్పుల దినుసులన్నిటివి మన ఆహారంలో ముఖ్యమైన ఆహారం అండి. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం పప్పులను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. సో ఇవి అన్ని కాలాల కంటే చలికాలంలో ఎక్కువ పురుగులు పట్టే అవకాశం అయితే ఉంటుందండి. దేని వలన అంటే తేమ అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి పప్పు దినుసులకి పురుగు పట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇప్పుడైతే ఈ పురుగులు పట్టకుండా మనం కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందామండి. ఆ చిట్కాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎలా అప్లై చేయాలి పప్పులకి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిట్కాలను యథావిధిగా పాటించినట్లయితే మనకు పప్పులను సురక్షితంగా ఉంచుకోవచ్చండి. మనకు వంటగదిలో మసాలాలు అయితే ఎలా ఉపయోగపడతాయో ఈ పప్పు దినుసులు కూడా అలాగే ఉపయోగపడతాయండి. ఇవి కూడా చాలా ముఖ్యమండి. అయితే కొంతమంది ఒకేసారి పప్పు దినుసులను కొనుక్కొని ఏడాదంతా నిల్వ ఉంచుకునేందుకు చేస్తారు. మరికొందరైతే నెల రోజుల మట్టికి తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటారు. సో పప్పులు ఎక్కువ రోజులు ఉంచడం వలన అవి చెడిపోతూ ఉంటాయన్నమాట. అంటే పురుగు పట్టడం, కీటకాలు చేరిపోయి పప్పును ఖరాబ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా పురుగులు పట్టడం అనేది దేని వలన వస్తుందంటే ఎక్కువ తేమగా ఉండడం వలన పప్పు దినుసులు కానీ ఇంకా అదేమంటారు రవ్వ కానీ ఇలాంటివి పాడైపోతూ ఉంటాయి. అవి పారేయడం తప్పితే మనకి వేరే మార్గం అనేది ఉండదు. సో అలా కాకుండా ఈ 3 చిట్కాలను పాటించి కీటకాలు, పురుగులు రాకుండా చూసుకోవచ్చండి. మొదటి చిట్కా వచ్చేసి ఆవ నూనె. ఈ నూనెని అప్లై చేయడం వలన ఎటువంటి పురుగులు పప్పు దినుసులకి పట్టుకోవండి. ఈ ఆవ నూనెను పప్పు దినుసులకు పట్టించడం వలన దాని యొక్క వాసనకు కీటకాలు పారిపోతాయండి. మరి ఈ పప్పు దినుసులకు ఆవ నూనెను ఎలా అప్లై చేయాలనే డౌటు మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుందండి. సో అది ఎలా అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో పప్పు దినుసులను నిల్వ చేయాలనుకున్నట్లయితే 1 టీ స్పూన్ ఆవ నూనెను తీసుకోవాలి. పప్పు దినుసులు పూర్తిగా శుభ్రంగా ఉండేలాగా, పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. దీని తర్వాత పప్పులో నూనెను వేసి మన చేతులతో బాగా అప్లై చేయాలండి. తరువాత కొద్ది సమయం పాటు ఎండలో ఆరబెట్టాలి. తరువాత ఎటువంటి గాలి చొరబడని పాత్రలో వీటిని నిల్వ ఉంచాలండి. ఇలా చేసినట్లయితే పప్పు దినుసులకి ఎటువంటి కీటకాలు కానీ పురుగులు కానీ పట్టవండి. పప్పు దినుసులు నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. రెండవ చిట్కా వచ్చేసి రేకు కాగితం అండి. రేకు కాగితం అంటే అల్యూమినియం ఫాయిల్. ఇది పప్పు దినుసులకు మంచి రక్షణగా పనిచేస్తుందండి. సో దీనిని ఎలా వాడాలి అంటే, ఈ అల్యూమినియం ఫాయిల్ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏ పాత్రలో అయితే మనం పప్పు దినుసులను నిల్వ ఉంచుతున్నామో ఆ పాత్రలో పెట్టాలి. ఇది తేమని పీల్చేసుకోవడం వలన పప్పులకి పురుగులు పట్టకుండా చేస్తుంది. ఇక మూడవ చిట్కా వచ్చేసి అందరికీ తెలిసే ఉండొచ్చు, వేప ఆకు. ఈ వేప ఆకులో చేదు గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. పురుగులను, కీటకాలను చంపడానికి ఈ వేప ఆకులు సమర్థవంతమైన మార్గం అండి. ఈ వేపాకులను బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత పప్పు డబ్బాలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.